ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్ సర్ప్రైజ్. ఇవాళ నేను కోవాతో గులాబ్ జామ్ ఎలా చేయాలో చూపిస్తాను. నేనైతే మిల్కీ మిస్ట్ అన్స్వీటెన్ కోవా 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఇంకా గులాబ్ జామ్ పౌడర్. సో ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కోవాని మంచిగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ప్రాపర్ ఫైన్గా నీట్ చేసుకోవాలి కోవాని. స్వీట్లెస్ కోవా మాత్రమే యూజ్ చేయండి. మంచిగా ఒక పిండి ముద్దలాగా అయిపోయింది. మంచిగా ఒక క్రీమీ టెక్స్చర్ లాగా వచ్చేసాక మనం గులాబ్ జామ్ పౌడర్ మిక్స్ చేసుకుందాం. కొంచెం కొంచెంగా సరిపడా పిండిని మిక్స్ చేసుకుందాం. 200 గ్రామ్స్ కోవాకి నేను 100 గ్రామ్స్ గులాబ్ జామ్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను. దీన్ని మిక్స్ చేసుకోవడానికి మనము నీళ్ళు లేదా పాలు యూస్ చేయొచ్చు. నేను పాలు వాడతాను ఇప్పుడు. కోవా మరియు పిండిని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ పిండిని తడుపుకుందాం. ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చక్కగా ఒక పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా తడుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఇలా ఉండలు కట్టి పక్కన పెట్టుకోండి. ఉండలు చేసేటప్పుడు మనకు ఎంత సైజు కావాలో అంత పిండి తీసుకొని ఇలా పగుళ్ళు వచ్చాయి కదా, ఇలా పగుళ్ళు లేకుండా ఇలా రౌండ్గా మంచిగా వచ్చేలాగా చూసుకోండి. ఇలా చేస్తే పగుళ్ళు అనేది పోతుంది. రౌండ్గా కూడా అవుతుంది, పగుళ్ళు అనేది పోతుంది. గులాబ్ జామ్ పాకం కోసం నేను 4 కప్స్ షుగర్ యూజ్ చేస్తున్నాను. ఇలా పాకం చేసుకున్న తర్వాత కొంచెం యాలకుల పొడి వేసి ఒక 2 మినిట్స్ సిమ్లో మరగనిచ్చండి. టూ మినిట్స్ తర్వాత పాకాన్ని తీసి పక్క నుంచి మూత పెట్టుకోండి. గులాబ్ జాములు మునిగే అంత నూనె పోసుకోండి. మీడియం ఫ్లేమ్లో నూనె కాగే వరకు చూద్దాం. ఆయిల్ మంచిగా కాగాక మెల్లిగా ఒక్కొక్క గులాబ్ జామ్ బాల్ నూనెలో వేసుకుందాం. సిమ్లో పెట్టి మెల్లిగా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు గులాబ్ జామ్ బాల్స్ మనకు రెడీ అయిపోయాయి. ముందుగా తయారు చేసుకున్న పాకాన్ని దీంట్లో వేసుకున్నాం. ఒక 2 అవర్స్ వరకు దీన్ని ఇలానే వదిలేస్తే మంచిగా లోపల వరకు పాకాన్ని పీల్చుకొని చాలా టేస్టీగా ఎంతో రుచిగా ఉండే గులాబ్ జామున్ రెడీ.